డిజైన్స్ తో వస్తుంది మరి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. పాడు దోమలు అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని ఆడా మగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండయ్యా. ఏంట్రాయ్ ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీ చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు. చచ్చు వెధవా. చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం, అటు అకౌంట్లో రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చేస్తున్నానండి అయ్యా. మాలోకం గారు ఇక్కడికి రమ్మనొచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? చెప్పారు. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులకి. ఏడ్రోయ్ ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ముత్యాల ముగ్గు లెట్ట, రత్నాల ముగ్గు లెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే. ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు. ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం? ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు ఎంతసేపండి అసహ్యంగా? లేవండి లేవండి. అరే ఉలకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు అయ్యో ఇదేమిటి? నువ్వు ఇలా పడిపోయావేమిటి? బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా. వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు. నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు. చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు, పిచ్చి ఒక కలిసి పిచ్చాడు. తీసుకెళ్ళు. అమ్మో వెనకబడుతున్నాడు. విరిగ పోని. ఇంకా నిన్ను నిలబెట్టి తగలయ్యా. ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి మగలు కొట్టారు. ఇంకా నా సామాన్ నువ్వు ఎక్కడికి వెళ్తావరా? వాడేమో ఒక పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోళ్ళు, నేనేమో అరపెళ్ళి కూడా కానివ్వండి. నా దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా? చచ్చింది ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు. తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు. అవి పైకి కనిపించవు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులో కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు, పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరికంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5 4 3 2 1. మీ వర్ణన తగలయ్యో. వెన్ను పూసలో వడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండలు. ఇంకా ఆపండ్రా. మాలోకం అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా. లెక్క ప్రకారం అక్కడే ఉండాలి. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిటా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి
ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరు మీద అపశకురం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురం ఉండదు అన్నట్ట శవమేమైందిరా రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు మళ్ళీ రెండోసారి నాకు అక్క చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. 70 అసలు ఇల్లు ఎవరిది నాకేం తెలియదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ భావం ఉండవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. అన్నయ్య ఈ ఊళ్ళో లేడేమోనండి. స్టేజ్ చెప్పాడుగా, చూద్దాం. ఇదిగో ఏమండే ఊళ్ళంతుంది ఊరు. గొడవ చీకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి అయ్యా. ఏమండే అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి అయ్యా. ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. ఆ? అంటే ఎలాగండి అయ్యా. ఏమండే అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారేంటండి. ఏమండో ఒరే జోగినాథం నీ మొఖాన్ని ఒక 1000 రూపాయలు పడేస్తాను. నోరు ముసుపడు. బేరాలు ఆడతారేంటండి బేరాలు. ఏమండో నీ పెద్దలకు 1000 దండాలరా. అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను. ఇక మాట్లాడుకో. 5,000 ఇస్తే కుదరదండి. ఏమండో పోనీ ఒక 7,000 ఇస్తాను. ఇదే ఫైసలు. ఇదే ఫైన్ ఫైసలు. అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైన్లు. ఏమండో కాగితాలు తెచ్చిస్తాను. బ్లాక్ మెయిల్ వెధ అని. బ్లాక్ మెయిల్ వెధవా. తొందరగా రండి. ఇవ్వరా శని వెధవాని. ఇక నోరు ముసుకుని కొంపలో పడుండు. నీ మోహన్ తాగలయ్యా. కొట్టావా? కొట్టడం ఏంట్రా, నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు. అరే మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత వెట్టి చాకరీ చేస్తావా? మూసేయంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? పెళ్లి. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల. నిన్ను ఏయ్, నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా రెండించుకుంటా. ఏంటా అరుపులో? ఎవరక్కడ కొట్టుకునేది? పాపం అమ్మాయి గుడి మూసున్న 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతమైపోయని. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా? కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా? లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా? రారా. వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయా? ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా? రారా. వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా? లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా? రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావా, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని ఇద్దాము. నన్ను విసిగించుకో. లోపలంటే వీడెక్కడ దొరికాడండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొంద. ఆ లెఫ్ట్ సైడ్ పెట్టు. ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను. నీ దుప్ప దేక ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన. గుమ్మం దగ్గరకు వచ్చానో లేదో తుమ్ముడు దడా. ఈడవడండి బాబు. ఏమండి నువ్వొచ్చావా? ఇప్పుడే ఒకటి వెళ్ళాడు. నువ్వు ఇట్రా. ఏమండి, మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు. నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి, మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. బాదా, ఇప్పుడు నేను స్వతంత్రుండి. ఎవరికి ఏ అప్పు లేనివ్వండి. నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండు, కొంచెం వీడి పని పెట్టొస్తా. ఏంటా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా?
రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తునేనా పనుందా? పనుందన్నా, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా, అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి, ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా, అట్నుంచి వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా, నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం, ఇంకా ప్రశ్నలు లేకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు, వదిలేండి. నాతో పెట్టుకోకరే రే, మషి అయిపోతావు. కోకిలా ఏమండి? ప్రభా, కోకిలా, 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 ప్రభా, ప్రభా, బావా, కోకిలా, కోకిలా, ఆగు, ఆగు, కోకిలా, ప్రభా. కాలు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావురా? బొగ్గులను తీసుకొని పారిపోతావురా? ఎవరో నిన్ను ఉందంట్రా? ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిసి బొగలో పెడతాంట్రా? వదిలిపెట్టరా, వదిలిపెట్టు. మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా, బండ బలవా. ఎవరికి పైసా అప్పులేనండి, నన్ను కొడతావురా? నన్ను కొడతావురా, నన్ను కొడతావురా? ఆగు బావా. మా అక్కు పక్షికి అప్పు లేరన్న మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా. చెప్పు, మా పెళ్లికి ఒప్పుకుంటావా, లేకపోతే నిన్ను కారపొడి టైపులో కండల పొడి చేసేమంటావా? వద్దు బాబు వద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. నన్ను ఇలా ప్రాణాలతో వద్దు, చాలు. కోకిలా నువ్వే చేసుకో. అది అలా చదివితే అలానే దారికి మనతో పెట్టుకోకు. కోకిలా కమాన్, కోకిలా, ఓ కోకిలా. ఎక్కడ కనపడ్డు? గుడిలో కానీ దూరాడేమో, చూద్దానా? మేమే అడుగుతునే వాళ్ళం, మమ్మల్ని అడుక్కునే వాళ్ళు మళ్ళీ మీరు. గుళ్ళకి ఎందుకు వెళ్ళి ఉంటాడండి? ఇటువైపు ఏ వీధిలోకి దూరుంటాడు. అయితే ఆ వీధిలో వెతుకుతాం పద. ఇవాళ మాత్రం ఆ కుంకన వదలకూడదు. గుళ్ళని చూస్తున్నా బావా. నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉందే ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడొచ్చేస్తుంది, 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 మూడొచ్చేస్తుంది. 10,000 పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు. మొగుడ్సు పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే ఆ సారీ అలివేలు మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో. నువ్వు ఇంత పాపరేట్ చేస్తాం అనుకోలేదు నేను. మూడొచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిండి తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలని కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా
ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. Get out! థ్యాంక్ యూ. ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి ఏమండి? నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావు అన్నమాట. నీ అబ్బా. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. టోటల్ లేడీస్, డిఫరెంట్ కలర్స్, ఆల్ బ్యూటీస్, నో టచింగ్ లైఫ్ వేస్ట్. హౌ, ఎలా? నాగరాజ నాగరాజ ఎవరైతే పుట్టు దగ్గరికి ఎవరు వస్తారు? మనలాగే నాగరాజ భక్తుడే ఉంటాడు. అవును, నిజంగా నాగభక్తుడే. ఉండు నీ పని చెప్తా. అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇతను మామూలు మనిషి కాదు. పుట్టలో నాగదేవత పూరింది. ఇతనికి పాలు పోసి పూజ చేసుకోండి. నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి. చూస్తారే అమ్మా, కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి. హారతి కింద పడితే అరిష్టం. అతని చేతిని కదలకుండా పట్టుకోండి. మరణాలు ఎక్కడుందో. అబ్బా, నీ తిండి తగలయా నీ అమ్మ కడుపు కాలా. దెయ్యాలు భూతాలు కూడా ఇలా 24 గంటలు తింటా కూర్చోవే. నీది కడుపా చెరువా? ఏమైందండి? చెయ్యి కాలింది. ఎలాగా? టచింగ్ ఎఫెక్ట్. టచింగ్ అంటే? అదే, నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడ చీరంటుకుని హెల్ప్ హెల్ప్ అని అరిచింది. ఆవిడ కాపాడడానికి చీరట్టుకు లాగాను, నా చెయ్యి కాలింది. ఏమండి, పండు మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నువ్వు చచ్చాక నీ పిండాకుళ్ళు మళ్ళీ కలుపు తిందు గానీ ఇప్పుడు ఆ బర్ణాలు ఎక్కడుందో వెతికి తగలడు. నా పిండాకుడు నేను ఎలా తింటానండి? ఎలా తినాలో నువ్వు చచ్చాక నేను నేర్పుతాను కానీ వెతికి తగలడు. వెళ్ళు. దొరికిందో? దొరికిందిలేండి. రాయ్. అదేంటి కాలిన దరిచేతులు అయితే మో చేతికి రాస్తున్నావా? చాలు వద్దురు. ఇదేంటి పచ్చడి రాసావు? మండిపోతుంది చెయ్యి. పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగు వండట్లేదు, మీ చెయ్యి వండుతుందా? నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. లసుకుంటా బాగా అనుకున్నావా? అలివేలు కాదు.
నువ్వు నా పెళ్ళానివే. అలివేలువే. అలివేలుని కాదు. అలివేలువే. వదలనా? చూసావా అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? నేను వదలను. నేను వదలను. నువ్వు నా పెళ్ళానివి. నేను వదలను. అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నార్మి యద భాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరేయ్ సత్యం, నిన్ను బతకనివ్వను. పదండి లోపలికి. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా, నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. ఈడా బాయ్ అండి. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అపార్ట్మెంట్ లో తాగుబోతే ఎదవలు తిరుగుతున్నారు, జాగ్రత్త. తలుపులేసుకో. నన్నే ఎదవంటావురా? నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా ఎదవ. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే, ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే, మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్. Yes, there are two types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై? The devils are two types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. ఎస్, మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ ని తట్టుకోవడం కోసం స్టమక్ తో పోసుకుంటున్నాను. టచింగ్ లేంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. నో. వై? పొయ్యరా. వాటరా మందా? మందే. ఎస్, మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పెళ్ళంలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేంటి చీప్ గా, చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాలా? నేనే. తాగండి. ఓకే. ఎస్. ఎస్. అవి మనల్ని లైక్ చేయాలంటే, అవి అడిగినవన్నీ కొనిస్తే, పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్లే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఏయ్, ఈయనకో ఫుల్. ఏమై నాకు కొంచెం పెట్టవా? సుందరం సుందరం సుందరం, ఏమై ఆగవా? కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను. ఏంటి నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరేగాని ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నావు? ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా, మోహిని కూడా ఇంట్లోనే ఉందని. దానికి పెండం పట్టుకెళ్తున్నాను. తాగుడిప్పిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. ఓహో, అవును. ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే? అవును. నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని. చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి?
ఇస్తాడా ఇప్పుడా? 20% ఇవ్వడానికి వస్తున్నారు ఏదో ఏమండి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే? వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకో అనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమ్మగుమ్మల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు. పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం ఉండు. హలో, ఏమయ్య నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు. నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాస్ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాస్ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చెంది ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో, నువ్వు ట్రాక్ పడిన 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసినట్టు వెళ్ళు. మధ్యలో ఎటు మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. అలా ఏమయ్యా, నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా, దుమ్ము దులుపుతున్నావా? సారీ సార్, కొంచెం స్లోగా. ఓకే సార్. ప్లీజ్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, అందరూ వచ్చేసారా? అందరూ వచ్చారు సార్, ఒక్క ప్రసాద్ గారు రాలేదండి. అదేంటి, వాడు నిన్నే వస్తానని చెప్పాడు కదా. వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్, రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందని ఫోన్ చేశాడు. వీణ వాయించేవాడికి, డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు. జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది, వాడు లేకపోతే ఎలారా? వాడు లేడనే సువర్ణ అనే వీణ ప్లేయర్ తీసుకొచ్చాను సార్. ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా? బ్రహ్మాండం, తీగ లెంపెద్ది. ఇలా చెప్పే మొన్నెవడో మృదంగా వాడిని తీసుకొచ్చావు, వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు, చెవులో చిల్లులు పడిపోయాయి. తీసుకొచ్చాను కదా, మీరే టెస్ట్ చేయండి. ఒక్క నిమిషం రండమ్మా. నా కమిషన్ మీద మర్చిపోద్దమ్ము. ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరం గారు. నమస్కారం అండి. నమస్తే. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టర్, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? 2 అండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్ శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు మాస్టారు. నిజమేనండి, నా గురించి మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనబడతాండి. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును. ఏం బ్రాండా ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఈ
ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాను టచింగ్, కాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దబ్బా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి నీ మొగడు వస్తే వచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. ఏమైంది? మర్డర్. మడ్రా? పట్టపగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్ గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు.